హాయ్ అండి. నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డే 3కి వచ్చేసాము. ఇది వచ్చేసి అల్లం గారెలండి. చూసారు కదా ఎంత చూడ్డానికి నోరూరుతూ ఎంత బాగున్నాయో. ఇవి లెస్ ఆయిల్ని పీల్చుకుంటాయండి. చాలా ఈజీ చేసుకోవడం. సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు చాలా ఫాస్ట్గా చేసి అమ్మవారికి అయితే థర్డ్ డే రెసిపీగా నైవేద్యం పెట్టేసుకోవచ్చండి. సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం ఈ విధంగా నేను ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటున్నానండి. మీ దగ్గర గుళ్ళు ఉంటే మీరు గుళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర గుళ్ళు లేవు. సో నేను ఈ విధంగా పప్పునైతే తీసుకున్నాను, ఒక కప్ వరకు. దీంట్లో వాటర్ వేసి 3 to 4 hours అయితే మనం పప్పుని సోక్ చేసుకోవాలండి, నానబెట్టుకోవాలి. 3 నుంచి 4 గంటలు వాటర్ వేసుకొని చక్కగా నానబెట్టుకున్నాక వాష్ చేసుకొని వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుందామండి. చూసారు కదా, తొక్క కొద్దిగా అక్కడక్కడ పొట్టు ఉంది. బట్ ఇట్స్ ఓకే అండి, పర్లేదు, దానివల్ల ఏం ప్రాబ్లం రాదు. ఇప్పుడు దీన్ని డ్రైన్ అవుట్ చేసుకొని మిక్సీలో అయితే వేసేసుకుందామండి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఫ్లఫీగా పిండిని అయితే రెడీ చేసుకోవాలండి. మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేసేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది అండ్ మన గారెలు అనేవి రావండి. సో చూసారు కదా, ఈ విధంగా వేసుకుని ఫస్ట్ అయితే నేను ఏమి వాటర్ వేయకుండా ఈ విధంగా ఒక్కసారి అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. వీలైనంతసేపు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, మిక్సీ కొంచెం టైట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు వాటర్ అనేది కొద్దిగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని సాఫ్ట్గా ఫ్లఫీగా పిండిని అయితే మిక్సీ పట్టేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా అయిపోయిందండి. ఇలా అయితే సరిపోతుంది. గ్రైండర్లో వేసే వాళ్ళకి అయితే బాగా ఫ్లఫీగా వస్తుందండి. బట్ మిక్సీలో ట్రై చేసేటప్పుడు తక్కువ వాటర్ అయితే యూస్ చేసి పిండిని ఫ్లఫీగా చేసుకోవడానికి ట్రై చేయండి. సో తర్వాత నేను పిండిని ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో సన్నగా తరుక్కున్న కరివేపాకు, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు అండ్ అదేవిధంగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర అండ్ 2 నుంచి 3 పచ్చిమిర్చిలు కూడా సన్నగా తరిగి యాడ్ చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకొని విస్కర్తో ఒకే డైరెక్షన్లో ఈ పిండిని ఒకసారి ఫ్లఫీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో కంపల్సరీ ఒకే డైరెక్షన్లో మనం బీట్ చేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా బీట్ చేసేసుకుని ఒకే డైరెక్షన్లో పిండిని పక్కన పెట్టేసుకుందామండి. సో చూసారు కదా, ఒక 2 minutes అయితే దీనికి రెస్ట్ ఇద్దాము. వీలైనంత వరకు ఒక 4 to 5 minutes బీట్ చేసుకొని దీన్ని ఒక 2 minutes అయితే పక్కన పెట్టుకుందామండి. సో చూసారు కదా, మన పిండి అయితే ఈ విధంగా కొంచెం ఫ్లఫీ అయ్యింది చూసారా ముందు కంటే. సో ఈ విధంగా రెడీ అయ్యాక ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ వరకు అయితే బియ్యం పిండి యాడ్ చేసి దీన్ని కూడా ఒకసారి ఒకే డైరెక్షన్లో విస్కర్ తీసుకొని చక్కగా బీట్ చేసుకుంటూ కలిపేసుకుందామండి. సో చూసారు కదా, ఈ విధంగా ఒకటే డైరెక్షన్లో తిప్పాలండి. రివర్స్ డైరెక్షన్లో తిప్పితే మన పిండి అనేది ఫ్లఫీనెస్ పోతుంది. సో ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చూసుకోవాలండి. బికాస్ దీంట్లో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయితే మనకి గారెలు వేసేటప్పుడు పేలిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో జాగ్రత్తగా ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా చక్కగా విస్కర్తో మిక్స్ చేసుకొని పిండిని అయితే రెడీ చేసేసుకుందామండి. సో చూసారు కదా, ఒకే డైరెక్షన్లో ఈ విధంగా తిప్పుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ పిండిని అయితే చక్కగా రెడీ చేసేసుకుందాం. సో చూసారు కదా, వీడియోలో చూపించినట్టు ఒకే డైరెక్షన్లో కలిపి పిండిని తీసుకుందాం. తర్వాత నేను చేతికి కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా పిండిని తీసుకుంటున్నానండి చేతిలోకి. నేను చేతిలోనే చక్కగా గారి షేప్లో చేసి అయితే ఆయిల్లో డ్రాప్ చేస్తానండి. ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో చూసారు కదా, ఈ విధంగా నేను చేతిలోనే గారెని చేసి చాలా స్లోగా ఆయిల్లో అయితే డ్రాప్ చేస్తున్నానండి. బిగినర్స్ అండ్ కొత్తగా రెసిపీస్ నేర్చుకునే వాళ్ళు లేదా కొత్తగా పెళ్ళయిందనే వాళ్ళు ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే చేయి కాలే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ చేతిలో ఇలా రాదు అనేవాళ్ళు ఇలాగా మన ఇంటి దగ్గర ఖాళీ పాల ప్యాకెట్స్ ఉంటాయి కదండి, దానికి కింద ఏమన్నా బేస్ పెట్టుకొని ఒక బౌల్ కానీ గిన్నె కానీ దాని మీద ఈ విధంగా మన పాల ప్యాకెట్ని పెట్టుకొని దానిపైన కొద్దిగా వాటర్ అప్లై చేసి తర్వాత గారెపిండి పెట్టుకొని దానికి చక్కగా పైన కూడా కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ అప్లై చేసి హోల్డ్ చేసి ఈ విధంగా స్లోగా చేతిలోకి తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేసి అన్ని వైపుల నుంచి ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోవాలండి. గారెలు అనేవి 2 వైపుల నుంచి చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. చూసారు కదా, నేను చక్కగా చాలా స్లోగా అయితే ఆయిల్లో డ్రాప్ చేసేసుకొని
ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటానండి. చూసారు కదా, బిగినర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళండి ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు. ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు కానీ చేతులు కాలే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు గట్రా కొంచెం ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు. సో అంతేనండి, ఈలోపు మన అల్లం గారెలు కూడా చక్కగా ఫ్రై అయిపోయి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా అల్లం గారెలు చేసుకోవచ్చు అండ్ చేసుకొని అమ్మవారికి హ్యాపీగా నైవేద్యం పెట్టేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.